హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. ముఖ్యంగా ఈరోజు యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్గా మనకి గోల్డ్కి సంబంధించి అంటే ఈ కమోడిటీకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా 2024లో దీని సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, 2025కి ఎటువంటి విధంగా మారబోతుంది ప్రైజ్లో అనేది తెలుసుకుందాం. హాయ్ సార్. సార్, యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్గా మీరు చెప్పండి, ఈ మనకి అసెట్ అలొకేషన్లో కమోడిటీ అయిన ఈ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు ముఖ్యంగా చాలామంది ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు. అయితే గోల్డ్ 2024లో చాలా వాలటైల్గా మారింది, చాలా పెరిగింది, చాలా తగ్గింది కూడా. సో ఇదే విధమైన ప్రొసీజర్ 2025లో కూడా ఉండబోతుంది అంటారా? అది $1 బిలియన్ క్వశ్చన్. గోల్డ్ కంపెనీ, గోల్డ్ బిలియన్ మార్కెట్ అని పెద్దలు ఉంటారు, వాళ్ళని అడగాలి కమిటీని. సరే, నేను అడిగే కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లో ఈ క్వశ్చన్, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పబోతున్నారు. ఇన్వెస్ట్మెంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఎన్ఎస్సి, పీపీఎఫ్, గోల్డ్, సోవరెన్ బాండ్స్ ఒక టైప్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్లో పెట్టుకోవచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇన్సూరెన్స్ కాకుండా ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్. అట్లానే మీకు స్టాక్ మార్కెట్ షేర్లు, డిబెంచర్లు రకరకాలు ఉన్నాయి. అదేవిధంగా గోల్డ్ మార్కెట్, అదేవిధంగా రియల్ ఎస్టేట్ మార్కెట్. మేజర్ ఇంకా కొన్ని ఉన్నాయి, బట్ మేజర్గా ఇవి. సో ప్రతి ఇన్వెస్ట్మెంట్ కూడా మంచిదే, ప్రతి ఇన్వెస్ట్మెంట్ కూడా చెడ్డదే. మంచిది ఎప్పుడు నువ్వు ఆలోచించి క్షుణ్ణంగా పరిశీలించి రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేస్తే అన్నీ బాగుంటాయి. అయితే ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన గోల్డ్ గురించి అడిగారు. అసలు గోల్డ్ పసుపు పసడి అని ఒక డైలాగ్. పసుపు పసడి ఆడవాళ్ళకి 3-4 విషయాలు బాగా నచ్చుతాయి, బట్టలు కానీ నగలు కానీ అట్లా. ఇంకా సో ఈ నగలు అనేది వరల్డ్లోనే నాకు తెలిసినంత వరకు హయ్యెస్ట్ కన్జంప్షన్ ఇండియాలో ఉంది. అంటే ట్రెడిషన్, ఇది ఒక పద్ధతి. సో ట్రెడిషన్ ఎందుకంటే పెళ్ళి అయినా, బర్త్డే అయినా, ఫంక్షన్ అయినా, ఏదైనా ఆడవాళ్ళు ఒక 10 తులాలు 20 తులాలు బంగారం ఉన్నవాళ్ళు, అంబానీ వాళ్ళు వేరే బాడీ అంతా కప్పుకుంటారు. మామూలు నార్మల్ మధ్యతరగతి మనిషి 10 తులాలు గొలుసు, చైను, గాజు వేసుకుంటారు. సో గోల్డ్కి ఎన్నటికీ తరగని మమత, ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటుంది. గోల్డ్ లేకపోతే ఇండియాలో బతకలేదు. ఇండియాలో ఎస్పెషల్లీ సౌత్ ఇండియా ఇంకా టూ మచ్ ఉంటుంది. అంటే అదొక సంతోషం. అదేవిధంగా అది పెట్టుబడి ఎలాగంటే గోల్డ్ ఉంటే ఇమీడియట్గా ఎన్కేష్ అవుతుంది మీకు. మిగతా ఏ దాంట్లో స్టాక్ మార్కెట్ అవ్వదు, ఈవెన్ రియల్ ఎస్టేట్ అవ్వదు. గోల్డ్ బాండ్ ప్రొసీజర్ అప్లై చేయాలి, వాడు అప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనిషి చచ్చిపోతున్నాడు, హాస్పిటల్ ఉన్నాడు, డబ్బులు కావాలంటే నెక్స్ట్ సెకండ్ డబ్బులు ఇవ్వగలిగేది గోల్డ్, బంగారం. అయితే ఇందులో 2 రకాలు ఉన్నాయి. 22 క్యారెట్ కొనుక్కోవాలి, 24 క్యారెట్ కొనుక్కోవాలి. 22 క్యారెట్ అంటే ఆర్నమెంట్ బంగారం. ఓకే, అందులో అందులో ఆల్రెడీ సిల్వరు, కాపర్ ఇవన్నీ యాడ్ చేస్తారు. 24 క్యారెట్ బిస్కెట్, ప్యూర్ గోల్డ్. అయితే చాలామంది ఒకసారి డిబేట్ కూడా చేసాం, బిస్కెట్ కొనుక్కోవాలి, ఇది కొనుక్కుంటే. బిస్కెట్ కొనుక్కుంటే వాడుకోవడానికి రాదు, బీరోలో పెట్టుకోవడానికి పనిచేస్తుంది, లోన్కి పనిచేస్తుంది. ఆర్నమెంట్ అయితే వాడుకోవచ్చు, లోన్ తీసుకోవచ్చు, కొద్దిగా ప్యూరిటీ తగ్గుతుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ పర్పస్. ఓకే, మీకు ఆల్రెడీ స్పేర్ బాగా ఉంటే పెట్టుకో, వేసుకోవడానికి లేవంటే లోన్ పెట్టుకొని మళ్ళీ బతిమాలి 2 రోజులు పెళ్లికి వేసుకొని మళ్ళీ ఇవ్వడం అంటే పెద్ద ప్రొసీజర్. సో 2 ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్, నీ పరిస్థితి బట్టి, నీ డబ్బుల పరిస్థితి బట్టి, నీ పొజిషన్ బట్టి నువ్వు డిసైడ్ చేసుకోవాలి. తర్వాత మీరు చూసుకుంటే 1995, 96 నుంచి 2001-2 వరకు కంటిన్యూగా గోల్డ్ రేట్ పడిపోయింది. జనరల్గా గోల్డ్ రేట్ తగ్గుతుంది. గోల్డ్ రేట్ ఎలా ఉన్నాయంటే 1993లో 1930స్లో ₹20, ₹30 ఉండదంట. 1920-30స్లో నాకు ఊహ వచ్చింది అంటే చూసుకుంటే 1993లో 4,500 అయింది ఆ ₹20 కాస్త. 2011-12లో 28,000 అయింది. ఇప్పుడు మొన్న కరోనా టైంలో చూసుకుంటే 50,000 దాకా వెళ్ళిపోయింది. కరోనా టైంలో కొద్ది తగ్గింది, మళ్ళీ కంటిన్యూగా పికప్ అయ్యి ఫస్ట్ చాలా రోజులు 24 క్యారెట్ బంగారం 60,000, 65,000, ఒక్కసారి 65,000 నుండి 70,000 నుండి 82,500కి వెళ్ళింది పీక్. ఇది 24 క్యారెట్. 22 క్యారెట్ ఇంకో 5-6 వేలు తక్కువ. అలాంటిది వెళ్ళి పెరిగి ఒక్కసారి తగ్గిపోయింది. మళ్ళీ లాస్ట్ గత 10-15 రోజులుగా మధ్యలో 1-2 రోజులు తీస్తే కంటిన్యూస్గా 500, ₹1,000 తగ్గుతూనే ఉంది. సో అంటే అప్స్ అండ్ డౌన్స్ ఆర్ దేర్. మరి రేట్లు ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు తగ్గుతాయి, దానికి కారణం ఏంటి? దీనికి మేజర్లీ సెంట్రల్ ఎకానమీ అంటే మన యుఎస్ ఎకానమీ బట్టి మిగతా కంట్రీలన్నీ ఆధారపడి ఉంటాయి, ఇండియా ఎకానమీ బట్టి మిగతా స్టేట్లన్నీ ఆధారపడి ఉంటాయి. సో యుఎస్లో ప్రస్తుతం సాఫ్ట్వేర్ కొద్ది మందగించింది, ఐటీ ఉద్యోగాలు తీసేస్తున్నారు. సో కొద్ది రిసెషన్ అనేది కనిపిస్తుంది. తర్వాత
ముఖ్య కారణం అంటే ఇజ్రాయెల్, ఇరాన్, యుక్రెయిన్, రష్యా యుద్ధాలు అవుతున్నాయి. యుద్ధాలు అవుతున్నాడు ఎవడో కంట్రీకి వెళ్ళడు, ఆఫ్ కోర్స్ వెళ్ళడు. తర్వాత బిజినెస్ జరగదు, ఇన్కమ్ పడిపోతుంది. అప్పుడు వాళ్ళు ఎలా బతుకుతారు? కొన్ని సంవత్సరాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్కి ఇండియా కూడా ఇప్పటికీ నెగోషియేషన్ అవుతూనే ఉంది. ఎవడు చంపేస్తుంది. ఇప్పుడు లైవ్లో చూస్తున్నాం. మన ఎవడో ఫ్లైట్కే షూట్ చేశాడు, 20-30 మంది చనిపోయారు. టార్గెట్ ఒక కంట్రీ వాడు ఇంకో కంట్రీ టార్గెట్. అప్పుడు ఏముంది, ఆ డబ్బులు ఇన్కమ్ లేనప్పుడు ప్రతి గవర్నమెంట్ కూడా సెంట్రల్ నిధులు ఉంటాయి, గోల్డ్ రిజర్వ్స్, సెంట్రల్ రిజర్వ్. ఆ నిధుల్ని విడుదల చేస్తారు. అంటే 1000 టన్నులు 2000 టన్నులు ఒకేసారి మార్కెట్లో వదులుతారు. అప్పుడు ఏమవుద్ది, రేటు తగ్గిపోతుంది. వెన్ డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్, ప్రైస్ హై. సప్లై ఈజ్ మోర్, డిమాండ్ ఈజ్ లెస్, అంతే కదా. ఆఫ్ కోర్స్. సో అది ఇప్పుడు ఇలా రిలీజ్ అయినప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఔన్స్ బంగారం ఒకప్పుడు $2,500 $2,300 ఉండేది. ఇప్పుడు లేటెస్ట్గా నాకు తెలిసి 2,700 2,800 వెళ్ళింది. నెక్స్ట్ 1 ఇయర్లో మీరు రేట్ ఏమవుతుంది అని. నెక్స్ట్ 1 ఇయర్లో డెఫినెట్గా ఇంకా ఎక్కువ తగ్గదండి. అంటే ఈ డిసెంబర్, ఇప్పుడు ఈ మంత్ అనుకుంటే నెక్స్ట్ 2025 డిసెంబర్లోకి నాకు తెలిసి 1,00,000 పైన ఈజీగా వెళ్తుంది మార్కెట్. ఇప్పుడు మార్కెటే 79,000 ఎంత ఉంది, 77,000 ఉంది. అంటే దాన్ని దాటి మరీ వెళ్తుందండి. 1,00,000 దాకా వచ్చే ఒక 5% అట్లానే వెండిది కూడా చూసుకుంటే ఆల్రెడీ 1,03,000 టచ్ అయింది. అది కూడా 1,15,000 వెళ్ళేటట్టు ఛాన్స్. ఒక 2-3% మన కరెక్ట్ ప్రిడిక్షన్ అంటే నెక్స్ట్ అట్లీస్ట్ ఒక 15-20% అనేది మినిమం హైక్ ఉంటుంది. అయితే అవసరం ఉన్నప్పుడే కొనుక్కోవాలి. డబ్బులు ఉన్నాయి కదా కొనేసుకోవడం. మీకు గోల్డ్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది? జనరల్గా ఫైనాన్షియల్ ప్లానర్స్ ఏం చెప్తారంటే, ఫైనాన్షియల్ అనలిస్ట్ కానీ ప్రతి ఇంట్లో కూడా 1/2 కేజీ 1/2 కేజీ కేజీ బంగారం ఉండాలంట. ఎందుకు? ఎమర్జెన్సీ. రేపు పొద్దుట ఫాదర్ కొంట్లో వాళ్ళది, తల్లి కొంట్లో వాళ్ళది, చెల్లి ఎవరికైతే వాళ్ళకి ఆ డబ్బులు ఎవరు ఇస్తారు? మీకు ఎవడైనా నువ్వు వచ్చినప్పుడు మీ శాలరీ 50,000 అనుకోండి, 10 లక్షలు నేను అడిగి ఇస్తారండి ఎవరైనా లోన్? ఇవ్వరు కదా. అప్పుడు ఏం చేస్తాం? మరి హాస్పిటల్లో ఉన్నాడు మీ ఫ్యామిలీ మెంబర్. అప్పుడు సో గోల్డ్ని వీలైతే, వీలు కాని మనం ఏం చేయలేం. వీలైతే గోల్డ్ రిజర్వ్ పెట్టుకోవడం ఆల్వేస్ గుడ్. ఇన్వెస్ట్మెంట్లో రియల్ ఎస్టేట్ గుడ్. ఇక్కడ ఈ పర్టికులర్ టాస్క్ మాత్రం ఇప్పుడు లిక్విడిటీ కోసం కరోనా అయింది, 20 లక్షలు బెడ్ అన్నారు. 20 లక్షల బెడ్ మరి రికమెండేషన్ ఎంపీ ఎమ్మెల్యే 20 లక్షలు ఎవరు ఇంట్లో పెట్టుకోరు క్యాష్. గోల్డ్ ఉంటే మార్చుకొని ఇవ్వచ్చు, లోన్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇదైనా. సో ఓవరాల్గా ఈ గోల్డ్ రిజర్వ్ అనేది కంట్రీ పరిస్థితి, ఇన్ఫ్లేషన్, రెసెషన్, యుద్ధాలు, ట్రంప్ అంటే యుఎస్ ప్రెసిడెంట్ ఎవరున్నారు వాళ్ళు బట్టి కూడా ట్రంప్ ప్రెసిడెంట్ అనగానే గోల్డ్ రేట్ పడిపోయింది, స్టాక్ మార్కెట్ పడిపోయింది. ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాడు కదా ఎలక్షన్ 3 నెలలు 2 నెలల ముందు. సో ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి. ఈ ఇంపాక్ట్ మీద గోల్డ్ రేట్ మారచ్చు, తగ్గవచ్చు. అయితే జనరల్గా అంత తగ్గిపోదు. ఆ వేరియేషన్ అనేది ఇప్పుడు స్టాక్ మార్కెట్లో కుదేలు అయిందంటారు. అంటే పీక్ వెళ్ళి ఒక్కసారి 50-60% కూడా పడిపోతుంది. గోల్డ్లో కానీ రియల్ ఎస్టేట్ కానీ అట్లుంటుంది. రియల్ ఎస్టేట్ పడే ఛాన్సులు తక్కువ, గోల్డ్లో కూడా 5-10-20%లో ఉంటుంది. ఒక్కసారి ధన్మని ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏ రూల్స్ ఇచ్చినా స్లోగా కొత్త రూల్ తెస్తే మనకి నొప్పి లేకుండా తెస్తాడు ఆయన. స్లోగా డిమానిటైజేషన్ అన్నాడు, దాని తర్వాత యూపీ ట్రాన్సాక్షన్ అన్నాడు. ఇంకా ఫ్యూచర్లో అన్నీ ఇప్పుడు బ్లాక్ అంతా వైట్ అయిపోయి నువ్వు 10 రూపాయలు అడుక్కున్నాడు కూడా మొబైల్ నాకు స్కాన్ చేయండి అంటున్నాడు. సో మారుతుంటుంది. సో నరేంద్ర మోడీ గారు సడన్ షాక్ ఇవ్వడు, హార్ట్ అటాక్ షాక్ చేయడు. ఇంక్రిమెంటల్ గ్రోత్, స్లోగా నెమ్మదిగా లాగా తీసుకెళ్తాడు. మీకు తెలియదు మీరు వెళ్తున్నట్టు, బట్ ఆటోమేటిక్గా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటాడు. తాను అనుకున్నదాన్ని చేస్తున్నాడు. సో గోల్డ్ అనేది ఇట్స్ గుడ్ ఇన్వెస్ట్మెంట్, బట్ డిపెండ్స్ అపాన్ వాట్ యూ వాంట్ అండ్ వాట్ యూ డోంట్ వాంట్, దాన్ని బట్టి చూసుకోవాలి. వండర్ఫుల్ సార్. అండ్ హోప్ఫుల్లీ గోల్డ్పై ఎటువంటి విధంగా ఫ్యూచర్ ఉంటుంది అనేది విన్నారు కదా. అండ్ దీనికి సంబంధించి మీకు ఇంకా అప్డేట్స్ అలాంటివి కావాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. డాక్టర్ నంది రామేశ్వరరావు గారితో మరిన్ని ఎపిసోడ్స్ దీనిపై చేయడానికి మాకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ తప్పకుండా మీకు దీనిపై ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే స్పెసిఫిక్గా ఇంకొంచెం గైడెన్స్ కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్తో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.